ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ధ్వజారోహణంతో శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. తిరుపతిలో సీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజనం. ఈ నెల 30న శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఉగాది ఆస్థానం. తిరుపతిలో ఆగమోక్తంగా కోయిల ఆళ్వార్ తిరుమంజనం. నారాయణగిరి ఉద్యానవనంలో మలయప్ప స్వామికి ఆస్థానం. సప్తగిరి సంకీర్తనాలాపనతో ప్రతిధ్వనించిన సప్తగిరులు. తిరుమల, తిరుపతిలో ఘనంగా అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలు. నెల్లూరులో ముగిసిన త్యాగరాజస్వామి సంస్మరణోత్సవాలు. సీతారాములకు, శివపార్వతులకు కళ్యాణ మహోత్సవాలు. సర్వ జగద్రక్షకుడు రామచంద్ర ప్రభువు శ్రీ కోదండరామునిగా అనుగ్రహిస్తున్న పరమపావన పుణ్యక్షేత్రం తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయం యుగయుగాల చరిత్రకు, అద్భుత పురాణ ప్రాభవానికి తార్కాణంగా పరిడవిల్లుతున్న శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం నిర్వహించిన ధ్వజారోహణంతో మంగళకరంగా ప్రారంభమయ్యాయి. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. మార్చి 27వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా గురువారం ఉదయం శ్రీ సీతారామ లక్ష్మణులను తిరుచిపై, సుదర్శన చక్ర తాల్వాలను పల్లకిపై కొలువుదీర్చి గరుడ ధ్వజపటయుక్తంగా ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం సీతా లక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారిని ఆలయంలోని ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడు చేసిన చేతలెన్ని. ఆపై ధ్వజస్తంభం వద్ద వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ భేరీ పూజ, విశ్వక్సేన ఆరాధన తదితర వైదిక కార్యక్రమాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం ధ్వజస్తంభంలోని గరుడాల్వార్లకు సుగంధ పరిమళ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకం పూర్తి చేశారు. ఆపై మేష లగ్నయుక్త సుముహూర్త సమయంలో గరుడ ధ్వజారోహణంతో సకల దేవతలను శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. అనంతరం ఊంజల్ మండపంలో సీతా లక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారికి ఘనంగా ఆస్థానం సమర్పించారు.
ఇక శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం ఉదయం ధ్వజారోహణం అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణులకు అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. స్నానపీఠంపై సీతమ్మ వారిని, శ్రీ కోదండరామస్వామి వారిని, లక్ష్మణ స్వామి వార్లను కొలువుదీర్చిన అర్చకులు ఆగమోక్తంగా షోడశోపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివార్లకు, అమ్మవారికి పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో కనుల పండుగగా స్నపన తిరుమంజనం నిర్వహించి హారతులు అందజేశారు. ब्रह्म वरिष्ये सत्यं वरिष्ये तस्मा अहमिदमुपस्तरणमुपस्तृणमुपस्तरणं मे प्रजायै पशूनां भूयादुपस्तरणमहं प्रजायै पशूनां भूयासं प्राणापानौ मृत्योर्मापादं प्राणापानौ मामाहादिष्टं मधुमणिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुमरिष्यामि मधुमदीन् देवेभ्यो वाचमुद्यादगोधश्रोजेन्या मनुष्येभ्यस्तं मा देवा भवन्तु शोभायै पितरो नुमदन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। तस्योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपदये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानो। ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం. స్వామివారి ఆలయంలో నవాహ్నిక బ్రహ్మోత్సవం సందర్భముగా ఈరోజు ఉదయం నిత్యార్చన అయిన తర్వాత స్వామివారికి నవసంధి అనేటువంటి కార్యక్రమం జరపబడింది. దీంట్లో సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులు, గరుత్మంతుడు గరుడపటంతో పాటు చక్రతాళ్వారు 4 మాడ వీధుల్లో కూడా బ్రహ్మాది దేవతలు అష్టదిక్పాలను ఆహ్వానం చేస్తూ ఈ స్వామివారి ధ్వజారోహణం జరుగుతుంది. అందరూ దేవతలు కూడా వచ్చి స్వామివారిని సేవించుకోవాల్సిందిగా ప్రార్థన చేయడం జరిగింది. అది అయిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర గరుత్మంతుల వారికి అభిషేకము, దాని తర్వాత గరుడపట పూజ, ఆరోహణ చేసి స్వామివారిని ధ్వజస్తంభం పైనకి ఎక్కించారు. ఈ సందర్భంగా భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలో గల శ్రీ కోదండరామస్వామి దేవాలయం నందు వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు ధ్వజారోహణం అనే కార్యక్రమం చాలా బాగా జరిగింది. దీనికి భక్తులందరూ విరివిగా వేంచేసి స్వామివారి కృపాకటాక్షాలతో పొందినారు. అదేవిధంగా ఈరోజు సాయంకాలము 7 గంటలకి పెదశేష వాహన సేవ జరుగుతుంది. దీనికి గాను తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం వారు భక్తులకు కావలసిన తగు ఏర్పాట్లన్నీ చేశారు. కాబట్టి వాహన సేవ తిలకించి భక్తులు స్వామివారి కృపాకటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాను. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం కోయిల ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో మార్చి 30వ తేదీ తెలుగువారి తొలి పండుగ ఉగాది సందర్భంగా ఉగాది ఆస్థానం వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో కోయిల ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. నాముకోపు, జాజి, పచ్చకర్పూరం, కిచ్చిలిగడ్డ, జాపత్రి, కుంకుమ పువ్వు, శ్రీగంధం వంటి పలు రకాల ఔషధీకృత సుగంధ ద్రవ్య లేపనంతో అధికారులు, అర్చకులు స్వామివారి గర్భాలయంతో పాటు ఉపాలయాలలో కోయిల ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అలాగే ఆలయ పరిసరాలను, ధ్వజస్తంభ, బలిపీఠ మండపాలను నీటితో శుభ్రం చేసి పూజా సామాగ్రిని శుద్ధి చేశారు. తిరుమల క్షేత్రంలో శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 522వ వర్ధంతి ఉత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.
మార్చి 29వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయం సంధ్యా సమయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనానికి వేంచేయగా అర్చకులు ఆస్థానం నిర్వహించారు. అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు అన్నమాచార్యుల వారి సంకీర్తనల గోష్ఠిగానంతో స్వామివారికి స్వర నీరాజనం సమర్పించారు. అఖిల భువనాలను తన చల్లని కరుణా కటాక్ష వీక్షణాలతో అనుగ్రహించే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తన సంకీర్తనామృతంతో సేవించి ధన్యత పొందిన తొలి తెలుగు వాగ్గేయకారుడు శ్రీమాన్ తాళపాక అన్నమాచార్యుల వారు. అన్నమయ్య శ్రీవారి పాదాల చెంతకు చేరిన పాల్గొన మాసం బహుళ ద్వాదశి తిథిని పురస్కరించుకుని ఆ భక్తాగ్రేసురుని 522వ వర్ధంతి ఉత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మార్చి 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు తిరుమల, తిరుపతి, రాజంపేట, తాళపాక ప్రాంతాల్లో ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను టీటీడీ భక్తజన రంజకంగా నిర్వహిస్తోంది. ఇక బుధవారం సాయంత్రం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ మలయప్ప స్వామికి ఆస్థానం నిర్వహించారు. ముందుగా శ్రీవారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి బంగారు తిరుచిపై కొలువుదీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ తిరుమాడ వీధుల గుండా స్వామి అమ్మవార్లు నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చిన అర్చకులు స్వామివారికి అభిముఖంగా తాళపాక అన్నమయ్య విగ్రహాన్ని వేంచేపు చేసి ఆగమ కైంకర్యాలతో సేవించి ఘనంగా ఆస్థానం సమర్పించారు. అనంతరం అహోబిలం మఠం తరపున అన్నమయ్యకు వస్త్ర సమర్పణ జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి పి ఆనంద తీర్థాచార్యులు మాట్లాడుతూ అన్నమయ్య సంకీర్తనామృతంతో శ్రీవారిని సేవించి తరించారని వివరించారు. సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి. ఆ నారాయణుని మహావిష్ణువు యొక్క శబ్దం ఉచ్చరిస్తే చాలట సకల దుఃఖముల నుంచి విముక్తిని పొందుతాం. శబ్దమును ఉచ్చరించిన వాడు కావచ్చు, విన్నవాడు కావచ్చు, ఏ స్థలంలో ఆ శబ్దోచ్చారణము జరుగుతుందో ఆ స్థలానికి ఒక మహత్వం అట. మన్నామస్మరణాదేతే విద్రవంతి దిశోదశ అని చెప్పేసి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి బొకళాదేవి చేత అమానే ఎవరికి భయపడనో నా నామస్మరణం చేసిన వారే భయరహితులవుతారు, భూతప్రేత పిశాచములు అక్కడి నుంచి పారిపోతుంది. ఆ విధమైనటువంటి అద్భుతమైన శక్తి కలది విష్ణు నామస్మరణము, భగవన్ నామస్మరణం అనేది. ఆ భగవన్ నామస్మరణము అత్యంత పవిత్రమైనది. కలియుగములో ఇది ఒక బ్రహ్మాస్త్రం. 4 యుగాల్లో భగవంతుని పూజించే సాధనము శ్రీమద్ భాగవతము ఒక్కొక్క యుగంలో తపస్సు అని, యజ్ఞయాగములని, అర్చన అని చెప్తూ కలియుగం వచ్చేటప్పటికి తపస్సు సన్నగిల్లిపోయింది. ఒకే ఒకటి ఏదన్నట్టయితే యజ్ఞములు, సంకీర్తనం. ఈ కలియుగంలో సుమేధసులు జ్ఞానులు పుట్టుకొచ్చి వారే సంకీర్తనమనే యజ్ఞములు చేస్తారని చెప్పి సూచ్యంగా అన్నమాచార్య పురంధరదాసు వంటి మహనీయులు పుడతారని ఎప్పుడో వేదవ్యాస భగవానులు భాగవతంలో సూచ్యంగా చెప్పేశారు. అలాంటి వారు చెప్పిన మార్గంలో వచ్చినటువంటి వారు ఈనాటి కథానాయకులైనటువంటి శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. నిజంగా అన్నమాచార్యుల వారి యొక్క సాహిత్యం కావచ్చు, వారి యొక్క వ్యక్తిత్వం ఏది చూసినా కూడా మనకు అనిపిస్తుంది. వారు 90 సంవత్సరముల పైబడి తమ సుదీర్ఘ జీవన ప్రయాణంలో అడుగడుగున భగవన్మహిమోపబృంహితమైనటువంటి పదజాలంలో రచిస్తూ తొలి తెలుగు వాగ్గేయకారులై తెలుగు జాతి హృదయంలో విష్ణు భక్తిని నింపిన మహితాత్మలు శ్రీ అన్నమాచార్యుల వారు. వారు కేవలము వాగ్గేయకారులు మాత్రమే కాదు, మహాతపస్వి, అనుష్ఠానపరులు. వారు ఈ రచనలు రచించడం కంటే మునుపుగా అహోబిల క్షేత్రానికి వెళ్ళి ఆ అహోబిల క్షేత్రములో ఆది పీఠాధిపతి, మొట్టమొదటి పీఠాధిపతి అయినటువంటి అహోబిల మఠపు మొదటి పీఠాధిపతి శ్రీ ఆదివన్ శటగోప యతీంద్ర మహాదేశికన్ మహనీయులు. వారు ఎలాంటి వారంటే సాక్షాత్ నరసింహస్వామి వారికి ప్రేషమంత్రాన్ని ఉపదేశించి వారికి అనుగ్రహించారు. అలాంటి గొప్ప సంపన్నులు, తపస్సంపన్నులు. వారి వద్ద 12 సంవత్సరముల కాలము శుశ్రూష చేసి మహాతపస్సు 32 అక్షరములతో యుక్తమైన నరసింహ మహామంత్రాన్ని ఉపదేశాన్ని పొంది అక్షర లక్షల జపాన్ని గావించి సిద్ధి పొందారు. చాలా సిద్ధిని, మేధాశక్తిని పొందారు అన్నమాచార్యుల వారు. అది సాధారణం కాదు. 32 అక్షరముల మంత్రం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం అనే ఒక్కొక్క అక్షరానికి
ఒక్కొక్క 1000 సంకీర్తనల ప్రకారముగా 32 అక్షరాలకు 32,000 సంకీర్తనలు రాసిన మహితాత్మలో శ్రీ అన్నమాచార్య. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులచే నిర్వహించిన సప్తగిరి సంకీర్తన గోష్ఠిగానంతో సప్తగిరులు భక్తి పారవస్యంతో ఓలలాడాయి. అనంతరం అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీమాన్ శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి అనుగ్రహ భాషణం చేశారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అహోబిలం పీఠాధిపతి శ్రీ శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామీజీని, శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి వంశీయులను ఘనంగా సత్కరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని 2 ట్రస్టులకు గురువారం 2,45,00,000 రూపాయల విరాళాలు అందాయి. ఈ మేరకు తిరుమల శ్రీవారి ఆలయం రంగనాయక మండపంలో నోయిడాకు చెందిన పసిఫిక్ బీపీఓ కంపెనీ ప్రతినిధులు శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు 45 లక్షల రూపాయల డీడీని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలకు అందజేశారు. అలాగే చెన్నైకు చెందిన జినేశ్వర్ ఇన్ఫ్రా వెంచర్స్ ప్రతినిధులు శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 1 కోటి రూపాయలు, అలాగే శ్రీలంకకు చెందిన ఓ దాత శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 1 కోటి రూపాయలను విరాళంకు సంబంధించిన డీడీని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలకు అందజేశారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో విరాళం దాతలకు పండితులు వేదాశీర్వచనం పలకగా టీటీడీ చైర్మన్, అదనపు ఈవోలు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. నెల్లూరు పురమందిరంలో నిర్వహిస్తున్న సద్గురువులు శ్రీ త్యాగరాజస్వామి వారి 60వ భిక్షాటన పూర్వక సంస్మరణోత్సవాలు వైభవంగా ముగిశాయి. భక్తులు భక్తి ప్రపత్తులతో సీతారాముల కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం వీక్షించి సద్గురువులు శ్రీ త్యాగరాజస్వామి వారిని స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పేదల తిరుపతిగా పేరుగాంచిన వికారాబాద్ జిల్లా కొడంగల్లో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద అర్చకులు ఆగమోక్తంగా కైంకర్యాలను నిర్వహించి గరుడ ధ్వజపటానికి పూజలు చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనులు పండుగ సుముహూర్త సమయంలో సకల లోకవాసులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరువీధి సేవ నయన మనోహరంగా జరిగింది. చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడ.
తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీవారిని వేల సంకీర్తనలతో సేవించి తరించిన పదకవితా పితామహులు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 522వ వర్ధంతి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. మార్చి 29వ తేదీ వరకు నిర్వహించే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని 3వ రోజైన గురువారం ఉదయం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో కళాకారులు ఆలపించిన పలు సంకీర్తనలు వీణులు విందుగా సాగాయి. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడపలోని ఎర్రముక్కలపల్లిలో వేంచేసిన శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి 1,00,000 గాజుల అలంకరణ దివ్యంగా జరిగింది. అమ్మవారి మహాతేజో విరాజిత మూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువుదీర్చారు. ఆపై ప్రత్యేకంగా అర్చనాది కైంకర్యాలతో సేవించిన అనంతరం అమ్మవారిని సౌభాగ్యదేవిగా మంగళకర గాజులతో సుందరంగా కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. ఎన్టీఆర్ జిల్లా పోరంకిలో నెలవైన శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మండలాభిషేకం వైభవంగా జరిగింది. ఆలయంలో పునః ప్రతిష్టాపనోత్సవాలు జరిగి మండలం రోజులు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. గర్భాలయంలోని సీతారామ లక్ష్మణుల దివ్యమూర్తులకు అర్చకులు ఆగమ కైంకర్యాలతో పూజలు జరిపి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో కనులు పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు అలంకరణలు పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. విశాఖపట్నంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో పాల్గొన మాస పూజలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. మాస పూజలను పురస్కరించుకుని విఘ్నాధిపతి శ్రీ వినాయక స్వామి వారికి సుగంధాభిషేకాలు వైభవంగా జరిగాయి. ముందుగా అర్చకులు సంకల్పం నిర్వహించి పవిత్ర జలాలతో, ఆపై పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఏకదంతుడికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి అలంకరణలు చేపట్టి మహామంగళ నీరాజనాలు అందజేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలోని శ్రీ కోట దుర్గమ్మ తల్లి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి పవిత్ర నదీ జలాలతో, పంచామృతాలతో, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో విశేషంగా తిరుమంజన అభిషేకం నిర్వహించారు. ఆపై అమ్మవారిని అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం హోమాది క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు శ్రీ కోట దుర్గమ్మ వార్షికోత్సవాల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. అనకాపల్లి వాసుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న శక్తి స్వరూపిణి శ్రీ నూకాలమ్మ తల్లి. నూకాంబికకు ఏటా కొత్త అమావాస్యకు ముందు వారం పాటు ప్రత్యేకంగా ఉత్సవాలు, ఊరేగింపులు జరుగుతాయి. ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని ఘనంగా ఊరేగించారు. అనంతరం జరిగిన ఘటాల ఊరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకాలను ఏలే చల్లని తల్లి శ్రీ నూకాంబికకు మహాసంకల్ప పూజలతో అర్చకులు శాస్త్రోక్తంగా కుంకుమార్చన నిర్వహించారు. భక్తులు అమ్మవారి నామాన్ని జపిస్తూ కొత్త కుండలు, రాగి, ఇత్తడి బిందెల్లో పొంగళ్లను వండుకుని వేపాకులు, నిమ్మకాయ దండలు, పసుపు, కుంకుమ బొట్లతో అలంకరించి పైన మూకుడులో పిండి జ్యోతులను వెలిగించుకుని ఊరేగింపుగా ఆ ఘటాలను తీసుకుని అమ్మవారి సన్నిధికి చేరుకుని అమ్మకు నివేదించారు.
శ్రీకాళహస్తి పట్టణం బహదూర్పేటలో కొలువైన మంగళ స్వరూపిణి శ్రీ గంగమ్మ తల్లికి జాతర పెద్ద ఎత్తున ఉత్సాహకర వాతావరణంలో జరిగింది. ఏటా ఉగాదికి ముందు పట్టణంలో కొలువుదీరిన గంగమ్మలకు జాతర జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా బహదూర్పేటలోని శ్రీ గంగమ్మ తల్లి ఆలయ వీధిలో శ్రీ నల్ల గంగమ్మ తల్లి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి మహాశక్తి రూపిణిగా కొలువుదీర్చారు. భక్తులు ఆలయానికి పొంగళ్లను తీసుకుని విచ్చేసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి నల్ల గంగమ్మకు నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 522వ వర్ధంతి ఉత్సవాలు ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ఘనంగా జరిగాయి. స్థానిక శ్రీ వైకుంఠం మందిర ప్రాంగణంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, శ్రీ సీతారామ లక్ష్మణులకు, శ్రీ రాధాకృష్ణులకు ముందుగా భక్తులు, సంగీత కళాకారులు ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై మందిర ప్రాంగణంలో అన్నమయ్య విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఆపై కళాకారులు అన్నమయ్యను స్మరిస్తూ పలు సంకీర్తనలను రసరమ్యంగా ఆలపించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.